పాకిస్తాన్ లో గాడిదలకి డాంకీస్ కి విపరీతమైన గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఒక్కొక్క డాంకీ 2 lakhs అంట. పాకిస్తాన్ లో బ్రిక్ కిల్ అంటే ఇటుక బట్టీల దగ్గర నుంచి వ్యవసాయం రకరకాల ఇండస్ట్రీస్ లో డాంకీస్ ను వాడి పనిచేయించుకుంటుంటారంట. ఇప్పుడు అక్కడ డాంకీస్ మీద జీవనాధారం కొనసాగించే వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే డాంకీస్ కాస్ట్ విపరీతంగా పెరిగిందంట. ఎందుకు అలా పెరిగిందంటే దాదాపు 2 లక్షల డాంకీస్ ని పాకిస్తాన్ నుంచి చైనా కొనుక్కుంటుందంట. దాంతోపాటు చైనీస్ అఫీషియల్స్ పాకిస్తాన్ లో డాంకీస్ పెంచడానికి ఒక డాంకీ ఫార్మింగ్ కోసం చర్చలు జరుపుతున్నారంట. అసలు చైనాకి డాంకీస్ ఎందుకు? చైనాలో ఉన్న డాంకీస్ అని చైనా ఒక మెడిసిన్ కోసం వాడేస్తుంది. దాంతోపాటు పక్క దేశాల మీద పడింది. పాకిస్తాన్ లో ప్రపంచంలోనే 3rd highest నెంబర్ ఆఫ్ డాంకీస్ ఉన్నాయి. దాదాపు 6 million అంటే 60 లక్షల డాంకీస్ పాకిస్తాన్ లో ఉన్నాయన్నమాట. ప్రపంచం మొత్తంలో ఎక్కువగా గాడిదలు ఇథియోపియా, తర్వాత సూడాన్, తర్వాత పాకిస్తాన్, ఆ తర్వాత చాద్, మెక్సికో దేశాల్లో ఉన్నాయన్నమాట. అయితే చైనీస్ ట్రెడిషనల్ మెడిసినల్ ప్రాక్టీస్ ఇజియావ్ అని ఒక ట్రెడిషనల్ మెడిసినల్ ప్రాక్టీస్ ఉంది అక్కడ. ఆ ఇజియావ్ వైద్య విధానంలో డాంకీ యొక్క తోలు నుంచి జెలిటిన్ తీస్తారనమాట. దాంతో ఇజియావ్ అనే ఒక మందు తయారు చేస్తారు. దానివల్ల ఏంటంటే రక్తహీనత తగ్గుద్ది, ట్యూమర్స్ తగ్గుతాయని అక్కడ నమ్మకం అనమాట. బ్లీడింగ్ స్టాప్ అవుద్ది, మన బ్లడ్ స్ట్రెంథన్ అవుతుంది, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా దానిలో ఉన్నాయి. దాంతోపాటు మనకి నిద్ర కూడా, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా బాగా పెరుగుదని చెప్పి నమ్మకం అనమాట. దాంతోపాటు చైనాలోని కొన్ని ప్రావిన్సెస్ లో డాంకీ మీట్ తో బర్గర్స్ తయారు చేసుకుంటారనమాట. చైనా పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. 2 లక్షల డాంకీస్ ని పాకిస్తాన్ చైనాకి పంపనుందనమాట. మనందరూ తెలుసు పాకిస్తాన్ లో దాదాపు 6 million డాంకీస్ ఉన్నాయని. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే ఇలా చైనా విపరీతంగా డాంకీస్ కొనుక్కోవడం వల్ల పాకిస్తాన్ లో డాంకీస్ కి యొక్క రేట్ పెరిగిపోయింది. దాంతో లోకల్ గా అక్కడ డాంకీస్ చేసే ఫంక్షన్స్ మనం కూడా భారతదేశంలో చూస్తూ ఉంటాం. చాలా చోట్ల చాకి రేవు దగ్గరికి, ఇతరత్ర ప్రాంతాలకి డాంకీస్ ను వాడుతూ ఉంటారు బరువు మోపించడానికి. దాంతో పాటు చిన్న పిల్లలకి కాస్త గాడిద పాలు నోట్లో పోస్తూ ఉంటారు అనమాట. ఒకప్పుడు ఇక్కడ కూడా బాగా ఒక ట్రెండ్ నడిచింది, గాడిద పాలు తాగితే చాలా రోగాలు నయమవుతాయని అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు కూడా. సో అయితే ఇండియాలో కన్నా చైనాలో డాంకీస్ ట్రెడిషనల్ మెడిసిన్ వాల్యూ గురించి అక్కడ చాలా ఎక్కువగా నమ్ముతారనమాట. దాంతో చైనా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దగ్గర ఉన్న పాకిస్తాన్ నుంచి గాడిదలు కొనుక్కు తీసుకెళ్తున్నారు.